హలో వ్యూవర్స్, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఫిక్షన్ రైటింగ్లో ఒక టెక్నిక్. మనం నావెల్ చదివినప్పుడు ఆ నావెల్ రాసినటువంటి రచయిత మనకు ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది. ఆ నావెల్ రాసినటువంటి రచయితే మనకు స్టోరీ అంతా చెప్తే ఆమ్నిషియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. ఆమ్నిషియంట్ అంటే అన్నీ తెలిసినా అని. అన్నీ తెలిసినట్లు అతను మనకు చెప్తాడు కాబట్టి దాన్ని ఆమ్నిషియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. మరికొన్ని నావెల్స్లో ఆ నావెల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ స్టోరీ అంతా మనకు వివరిస్తాడు. అంటే ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ స్టోరీ అంతా కూడా మనకు జరిగినట్లు చెప్పుకుంటూ పోతాడు. దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. అంటే స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టరే తన వ్యూస్, తన ఆలోచనలన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. స్టోరీ అంతా మనకు అతని ద్వారా చెప్పబడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పద్ధతి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక క్యారెక్టర్ వేరే క్యారెక్టర్స్ గురించి, అక్కడ జరిగినటువంటి వివిధ అంశాల గురించి, సంఘటనల గురించి మనకు సవివరంగా వివరించడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. అంటే ఆమ్నిషియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అంతా రచయిత వివరిస్తాడు. ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యారెక్టర్ వివరిస్తే థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకొక క్యారెక్టర్ వివరించడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని నావెల్స్ ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ద్వారా మనకు చెప్పబడతాయి. దాన్ని మనం మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కూడా అంటాం. ఇవన్నీ కూడా అయినాక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది వచ్చింది ఫిక్షన్ రైటింగ్లో. దాని గురించి మనం ఈ వీడియో లెక్చర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే టెక్నిక్ 20th సెంచురీ అంటే 20వ శతాబ్దంలో చాలామంది ఇంగ్లీష్ అలాగనే ఇతర యూరోపియన్ భాషల్లో నవలలు రాసినటువంటి రైటర్స్ అందరూ కూడా యూజ్ చేశారు. వాస్తవానికి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఆధునిక నవలా రంగంలో చాలా చాలా పేరెన్నికగన్న, ప్రత్యేక స్థానమున్న ఒక టెక్నిక్ అని చెప్పి మనం చెప్పొచ్చు. చాలామంది నావెలిస్ట్ ఈ పద్ధతిని ఇప్పుడు పాటిస్తూ ఉన్నారు. మరి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, స్ట్రీమ్ అంటే మనకు తెలుసు ఒక ప్రవాహం. కాన్షియస్నెస్ అంటే మెలకువ అనొచ్చు, స్పృహ అనొచ్చు. మరి ఈ ఫ్రేజ్ ఎక్కడి నుండి వచ్చింది ఇంగ్లీష్ సాహిత్య రంగంలోకి అంటే ఒరిజినల్గా ఈ ఫ్రేజ్ సైకాలజీ రంగంలోంచి వచ్చింది. సాహిత్యంలోనికి రాకముందు, ఇంగ్లీష్ లిటరేచర్లోకి రాకముందు ఇది సైకాలజీలో భాగం. మరి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో దీన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక సైకాలజిస్ట్ అయినటువంటి విలియం జేమ్స్ అనే అతను. విలియం జేమ్స్ ఒక ప్రఖ్యాత సైకాలజిస్ట్. అతను తన అవసరాల మేరకు ఒక ఫ్రేజ్ ఉపయోగించాడు. ఆ ఫ్రేజే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. తర్వాత అది సాహిత్య రంగంలో వచ్చింది, కానీ మొట్టమొదట అది సైకాలజీ రంగానికి సంబంధించింది. దాన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఒక విలియం జేమ్స్ అనే సైకాలజిస్ట్. Stream of consciousness is a phrase that was used for the first time in the realm of psychology by a psychologist called William James in his book Principles of Psychology.
మరి ఇందాక నేను చెప్పినట్లు విలియం జేమ్స్ అనే ఒక ప్రఖ్యాత సైకాలజిస్ట్ సైకాలజీ రంగంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు వాటిని వివరించే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ఈ పుస్తకంలో అతను స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఫ్రేజ్ని ఉపయోగించడం జరిగింది. సరే, ఈ సైకాలజీకి సంబంధించినటువంటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఈ ఫ్రేజ్ కాలక్రమేణా ఏం చేసిందంటే లిటరేచర్లోకి మరీ ముఖ్యంగా నావెల్ రైటింగ్లో వచ్చేసిందనమాట. ఒక టెక్నిక్గా అది అవతరించింది. మరి మొట్టమొదటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ నావెల్ ఎవరు రాశారు అంటే ఒక ఫ్రెంచ్ రచయిత అయినటువంటి ఎడ్వర్డ్ డుజార్డిన్. ఎడ్వర్డ్ డుజార్డిన్ అనే ఒక ఫ్రెంచ్ నావెలిస్ట్ ఈ రకమైనటువంటి నావెల్ రాయడం జరిగింది. లెస్ లారియర్స్ సెంట్ కూపెస్, ది లారెల్స్ హ్యావ్ బిన్ కట్ అనే నావెల్లో ఈ టెక్నిక్ని అతను ఉపయోగించడం జరిగింది. ఓకే, ఫ్రెంచ్ లిటరేచర్కి సంబంధించినంతవరకు ఫ్రెంచ్ నావెల్ అయినటువంటి లెస్ లారియల్స్ సెంట్ కాపెస్, ది లారెల్స్ హ్యావ్ బిన్ కట్ అనే నావెల్లో ఎడ్వర్డ్ డుజార్డిన్ అనే నావెలిస్ట్ ఉపయోగిస్తే అదే టెక్నిక్ని ఇంగ్లీష్ భాషలో డొరోథీ రిచర్డ్సన్ అనే ఆమె తన నావెల్ సిరీస్ అయినటువంటి పిల్గ్రిమేజ్ అనే నావెల్ సిరీస్కి ఉపయోగించుకుంది. పిల్గ్రిమేజ్ అనేది 9 నావెల్స్ యొక్క సమూహం. ఇది రాయడానికి ఆమె ఈ టెక్నిక్ని ఉపయోగించింది. డొరోథీ రిచర్డ్సన్ used the stream of consciousness for her novel series Pilgrimage. Pilgrimage is a novel series written by Dorothy Richardson. డొరోథీ రిచర్డ్సన్ అనే ఒక ఆంగ్ల నవల రచయిత్రి పిల్గ్రిమేజ్ అనే ఒక 9 నావెల్స్ రాసింది. ఈ నావెల్స్లో ఆమె స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే టెక్నిక్ని ఉపయోగించింది. అంటే ఇంగ్లీష్ భాషకు సంబంధించినంతవరకు, ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించినంతవరకు డొరోథీ రిచర్డ్సన్ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఉపయోగించినటువంటి తొలి రచయిత అని చెప్పొచ్చు. James Joyce and Virginia Woolf are other prominent authors who have used the stream of consciousness technique. This particular technique has become very popular in the 20th century. Most of the novelists who wrote in 20th century have experimented with this particular technique called stream of consciousness. Prominent among them are James Joyce and Virginia Woolf. Now, let us have a look at the difference between stream of consciousness and interior monologue. Stream of consciousness log ane interior monologue అనేది కూడా ఒక నావెల్ రైటింగ్ టెక్నిక్. ఏంటి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి, తారతమ్యం ఏంటి, అసలు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, ఇంటీరియర్ మోనోలాగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇక్కడ ఒక స్టోరీ అంటూ ఏం కూడా ఉండదు. రచయిత తన క్యారెక్టర్ మదిలో మెదులుతున్నటువంటి ఆలోచనలకు అద్దం పడతాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఆలోచనలు, ఆందోళనలు అన్నీ కూడా మనకు ప్రస్ఫుటం చేస్తాడు, మనకు క్లియర్గా తెలిసేలాగా చేస్తాడు ఆ నావెల్ రాస్తున్నటువంటి రచయిత. అంటే కేవలం బాహటంగా జరుగుతున్నవి వివరిస్తూ పోకుండా ఒక క్యారెక్టర్ మదిలో ఏం జరుగుతోంది, ఎలాంటి సంఘర్షణ ఆ మదిలో ఉంది అనేది మనకు తెలియజెప్తాడు. అక్కడక్కడ మనకు అర్థం కాని పరిస్థితుల్లో తనే వివరించే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలా జరుగుతోంది ఈ మైండ్లోని. దానికి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పి పేరు పెట్టారు. అంటే స్టోరీ అంటూ ఏం లేకపోయినా
ఒక వ్యక్తి యొక్క మైండ్లో జరుగుతున్నటువంటి ఆలోచనలు వివరిస్తూ పోతే ఒక స్టోరీ లాంటిది తయారవుతుంది. దాన్ని మనం ఏం పేరుతో పిలుస్తామంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పేరుతో పిలుస్తాం. అక్కడ వస్తున్నటువంటి ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ పోతాడు మన రైటర్. మరి ఇంటీరియర్ మోనోలాగ్ అంటే ఏంటి? ఇంటీరియర్ మోనోలాగ్ అంటే ఏంటో కాదు, అది కూడా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లాగానే ఉంటుంది. కానీ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టేకన్ టు అన్ ఎక్స్ట్రీమ్, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ హద్దులు మీరి వెళ్ళిపోతే ఇంటీరియర్ మోనోలాగ్ వస్తుంది. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనకు ఆ ఆలోచనలన్నీ కూడా కొంచెం అర్థమయ్యేలాగా వివరిస్తాడు మన రైటర్. కానీ ఇంటీరియర్ మోనోలాగ్ విషయానికి వచ్చేపాటికి అలాంటి ప్రయత్నం ఏం చేయడు. వస్తున్నటువంటి ఆలోచనలను ఉన్నది ఉన్నట్లుగా మనకు చెప్తూ పోతాడు. ఇలా సాగే నావెల్లో కొన్నిసార్లు అర్థం తెలియనటువంటి పదాలు వస్తూ ఉంటాయి, కొన్ని వేరే భాషా పదాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అక్కడ అనేక పిక్చర్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఆ పిక్చర్లకు ఒక అర్థం అంటూ ఉండదు. అంటే ఇంటీరియర్ మోనోలాగ్ యొక్క ఆంతర్యం ఏంటంటే చదువుతున్నటువంటి వ్యక్తి తన ఆలోచన రీతికి అనుగుణంగా ఆ నావెల్ని అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ఉపయోగించాలి అంటే పాత రకం నావెల్స్ అన్నీ కూడా పెయింటింగ్స్ ఉన్నట్లు. అంటే ఒక వ్యక్తికి ఏమైతే కనపడుతుందో అందరికీ అదే కనపడుతుంటుంది ఒక పెయింటింగ్లో. అలా కాకుండా ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇంటీరియర్ మోనోలాగ్ అనే నావెల్స్ ఎలాంటివి అంటే మోడర్న్ ఆర్ట్స్. మనం మోడర్న్ ఆర్ట్ పీస్ ఒకటి చూస్తే అక్కడ జస్ట్ కలర్స్ చల్లినట్లు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థం అందులో కనపడుతూ ఉంటుంది. అలాగనే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కానీ ఇంటీరియర్ మోనోలాగ్ కానీ చదివితే ఒకే వ్యక్తి 2-3 సార్లు చదివినప్పుడు 2-3 సార్లు ఒకే రకమైనటువంటి అర్థం అతనికి అనిపించదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ అనిపిస్తుంటుంది. అలాగనే 10 మంది చదివితే 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకునే వెసులుబాటు ఈ నావెల్స్కి ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. మరి ఈ వీడియో లెక్చర్ ద్వారా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అలాగనే ఇంటీరియర్ మోనోలాగ్ అనే ఈ 2 అంశాల గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేకం మనకు ఏపీ సెట్లో కానీ యూజీసీ నెట్లో కానీ మరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe to my channel Ahmed School of English. Thank you.